కొన్ని లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ తెలుగులో సాయి పల్లవి గారు తండేల్ అనే మూవీ చేస్తున్నారు ప్రెసెంట్ అక్కినేని నాగ చైతన్య గారితో. అది 2025 ఫిబ్రవరి 7కి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత బలగం డైరెక్టర్ వేణు డైరెక్షన్లో దిల్ రాజు గారి ప్రొడక్షన్లో ఎల్లమ్మ అనే మూవీ చేస్తున్నారు సాయి పల్లవి. అందులో ఎల్లమ్మ రోల్లో కనిపించిపోతున్నారు. మేబీ తెలంగాణ బ్యాక్డ్రాప్తో ఉండొచ్చు ఆ మూవీ. యాక్చువల్గా హీరో నాని కోసం స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నారంట. బట్ అనుకోకుండా నితిన్ హీరోగా సెట్ అయిపోయారు ఆ మూవీకి. అండ్ నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న మూవీ జనవరి 14కి రిలీజ్ అవుతుంది కదా. ఆ మూవీ నుంచి ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయిపోయాయి. అందులో ఫస్ట్ సాంగ్ గోదావరి గట్టు సూపర్ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ థర్డ్ సాంగ్ని హీరో వెంకటేష్ గారే పాడబోతున్నారని టాక్. మరి ఎంతవరకు నిజమో చూడాలి. అండ్ నెక్స్ట్ పుష్ప 2 ది రూల్ బాక్స్ ఆఫీస్ని ఏ రేంజ్లో రూల్ చేస్తుందంటే ఒక బాలీవుడ్లోనే 730 కోట్ల నెట్ని కలెక్ట్ చేసి అక్కడ ఇండస్ట్రీ హిట్ అయింది. అండ్ నేపాల్లో 24.75 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. హైయెస్ట్ గ్రాసింగ్ ఫారెన్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ నేపాల్. అండ్ కేరళలో మాత్రం ఫ్లాప్ అయింది. అల్లు అర్జున్ గారిని అక్కడ ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. నార్త్ అమెరికాలో $14.7 మిలియన్ మార్క్ని క్రాస్ చేసింది. ఓవరాల్గా 22 డేస్ కలెక్షన్స్ చూసుకుంటే 1719.5 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ని సెట్ చేశాడు పుష్పరాజ్. ఇంకా లాంగ్ రన్లో బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేయడమే బ్యాలెన్స్ ఉంది. చేస్తాడా లేదా అనేది కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేస్తే ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు కంటిన్యూ చేసేద్దాం వీడియోని. అండ్ నెక్స్ట్ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్కి ఇంకా సినీ ఇండస్ట్రీకి మధ్య జరిగిన మీటింగ్లో కొన్ని పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకున్నారంట. లైక్ స్టేట్ టూరిజంని ప్రమోట్ చేయమని, ఆల్సో యాక్టర్స్ హీరోయిన్స్ అందరూ డ్రగ్స్ గురించి మాట్లాడడం అండ్ ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడడం ఇలా. అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇకపై ఏ మూవీస్కి నో బెనిఫిట్ షోస్ అండ్ నో స్పెషల్ టికెట్ హైక్స్ అని కన్ఫర్మ్ చేసేశారు. బెనిఫిట్ షోస్ ఉండకపోవడం వల్ల పెద్దగా లాస్ ఏమీ ఉండకపోవచ్చు. బికాస్ ఒకటే రోజు ఉంటుంది. జస్ట్ ఎర్లీగా మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది అంతే. బట్ స్పెషల్ టికెట్ హైక్స్ ఇవ్వకపోవడమే బిగ్ లాస్ అని నా ఒపీనియన్. బికాస్ ఇప్పుడు అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీసే రిలీజ్ అవుతున్నాయి కదా. సో కొంచెమైనా టికెట్ హైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ మూవీ మీద పడుతుంది. బికాస్ డైరెక్టర్ శంకర్ గారు చాలా గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేశారు. ఓన్లీ సాంగ్స్కే 90 crores బడ్జెట్ పెట్టినట్టు టాక్. ఇంకా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అండ్ నెక్స్ట్ డిసెంబర్ 30కి గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీమ్. మేబీ చిరంజీవి గారు గెస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ తమిళ యాక్టర్ సూర్య కంగువా మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు కదా. కాలీవుడ్లోనే అసలు ఫస్ట్ 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా అనుకున్నాం అందరం. బట్ అన్ఫార్చునేట్లీ ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ని కూడా డిసప్పాయింట్ చేసింది. ఇలాంటి టైంలో ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న సూర్య గారు కార్తి సుబ్బరాజ్ గారి డైరెక్షన్లో ఒక మూవీని చేస్తున్నారు. అండ్ ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ని ఈ డిసెంబర్ 25కి రిలీజ్ చేశారు మూవీ టీమ్. టైటిల్ని రెట్రో అని ఫిక్స్ చేశారు. టీజర్ని చూస్తుంటే యాక్షన్ ప్లస్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్తో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఈ మూవీ టీజర్ని ఓన్లీ తమిళ లాంగ్వేజ్లోనే రిలీజ్ చేశారు. త్వరలో తెలుగులో కూడా రిలీజ్ చేస్తారంట. దాదాపుగా 50 to 60% షూట్ని ఫినిష్ చేసుకుందంట మూవీ టీమ్. 2025 సమ్మర్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు మూవీని. అండ్ నెక్స్ట్ మాస్ మహారాజా రవితేజ గారు మిస్టర్ బచ్చన్ లాంటి ఫ్లాప్ తర్వాత భాను భోగవరపు డైరెక్షన్లో ఒక మూవీని చేస్తున్నారు, మాస్ చాతరా అనే మూవీ. రవితేజ గారి కెరియర్లో 75th ఫిలింగా రాబోతుంది. అండ్ హీరోయిన్గా శ్రీలీల గారు యాక్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్ హైదరాబాద్లో షూట్ని ఫినిష్ చేసుకుందంట మూవీ టీమ్. 2025 జనవరి 2 నుంచి అరకులో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందంట. సో జనవరి 17th వరకు అరకు షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి హైదరాబాద్లో కొన్ని సీన్స్ని షూట్ చేస్తారంట మూవీ టీమ్. అండ్ ఈ జనవరి 26కి మాస్ మహారాజా రవితేజ గారి బర్త్డే సందర్భంగా టీజర్ని రిలీజ్ చేస్తారంట మూవీ టీమ్. అండ్ టైటిల్ వింటుంటే తెలంగాణ బ్యాక్డ్రాప్తో ఉంటుంది అని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారి డైరెక్షన్లో RC16 మూవీ చేస్తున్నారు కదా. సో ఈ మూవీ నుంచి టీజర్ని రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తారంట. రూమర్స్ కాదండి, నిజమే. అండ్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా బాలయ్య బాబు అన్స్టాపబుల్ షోకి వెళ్తున్నారంట గెస్ట్గా. అండ్ నెక్స్ట్ బాలయ్య బాబు దాకు మహారాజా మూవీ ఈవెంట్స్ గురించి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఒక క్లారిటీ ఇచ్చేశారు. జనవరి 2కి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో, జనవరి 4కి ప్రీ రిలీజ్ ఈవెంట్ USA ప్లస్ అక్కడే ఒక సాంగ్ని రిలీజ్ చేస్తారంట మూవీ టీమ్. అండ్ నెక్స్ట్ జనవరి 8కి మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో లేదా మంగళగిరిలో ప్లాన్ చేస్తున్నారు. సో నేను చెప్పిన ఈ మూవీ ముచ్చట్లు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.